హాయ్. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, లైఫ్ అంటే అసలు లైఫ్ అనేది మనం ముందే తెలిసిపోతే, మనం అసలు ఆ లైఫ్ చూసేసినట్టే కదా! కొన్ని కష్టాలు, బాధలన్నీ అనుభవిస్తే కదా తెలుస్తది. అలా అని చెప్పేసి పక్కోడిని మోసం చేసేసి పైకొచ్చేయాలని కాదు. నేనేం చెప్పుతున్నానంటే, ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టారు. లేడీస్ అందరికీ బెనిఫిట్ అవుతుంది. అదే విధంగా వాళ్ళు కొంచెం సేవింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒక బస్ ఎక్కి వేరే బస్‌కెళ్తే ఒక 30, 40 అంత అమౌంట్ అవుతూ ఉంటది. సెకండరీ. దానివల్ల కొంతమందికి హ్యాపీ, కొంతమందికి నష్టం. చెందిన గీతా కుమారి వర్సెస్ నైజీరియాకు చెందిన నౌమి ఎడ్వర్డ్స్. నౌమి ఎంతో దూకుడుగా ప్రత్యర్థిపై విరుచుకుపడుతోంది. కానీ తన విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన మరణముదంగమ్మై చీల్చవచ్చే కాంచన. ఇప్పుడు ఆటో ఏసే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. పాపం వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్డు మీదకొచ్చేసాయి. మాకు ఇప్పుడు ఎలా మెయింటెనెన్స్ అవుతది ఏంటి? అందులో చదువుకున్న వాళ్ళున్నారు, పెద్దవాళ్ళున్నారు. పాపం మన డాడీ అంత ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. రోడ్డు మీద ఏం చేస్తున్నా మాకే తెలియట్లేదు. ఎవడు ఎక్కట్లేదు. ఎవడు ఎక్కినాడు ఆడలు అడిగితే బస్ ఫ్రీ అంటారు. మగవాళ్ళు ఎక్కుతారు. మగవాళ్ళు ఎక్కితే రెండు ఆడలు అంటే మగవాళ్ళు వస్తారు. మగవాళ్ళు బస్ ఎక్కారు. ఏం చేస్తాం మరి ఆటోలు అమ్ముకొని తినాలి. ఎంతో మంది డ్రైవర్లు ఫ్యామిలీతో ఉంటారు. నేనంటే కుర్రండి. నాకు ఉన్నా లేకపోయినా మేము ఎలాగో మేము ఏదో చేస్తాం. ఈ వర్క్ కాకపోతే వేరే వర్క్ అని వెళ్తాం. ఇప్పుడు ముసలి లాంటి ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, అద్దె ఆటోలు వేసిన ఉన్నారు, సొంత ఆటోలు ఉన్న ఉన్నారు. మరి వాళ్ళు ఎలా పోతారు? ఫ్యామిలీ కూడా ఉన్నాయి కదా. అందరూ బయటకు రావట్లేదు. ఇప్పుడు మీరు మా దగ్గరికి వచ్చే కాబట్టి మేము మాట్లాడుతున్నాం. లేకపోతే మాట్లాడలేం కదా. అలా ఒక ఓనర్ మీద 3-4 బళ్ళు ఉన్నాయి. 3-4 బళ్ళు మీద ఇప్పుడు ఒక్కొక్కరికి అయితే 40-50 బళ్ళు కూడా ఉన్నాయి. 40-50 బళ్ళు కూడా ఉన్నాయి. దాని మీద 30 మంది 40 మంది అధికేశంలో ఉన్నారు. అధికేశంలో అందరూ సంకనాకరమేనా? అధికేశంలో అందరూ సంకనాకరమే. మరి ఎందుకంటే ఇప్పుడు అధికేశంలోకి డబ్బులు రావు. ఇప్పుడు ఆటోలు వదిలేట్లేదు కదా. కంటిన్యూ ఫైనాన్స్ మీద బళ్ళు కొనుక్కుంటున్నారు. వాళ్ళ పేరు మీద కలిసి 15,000 వీళ్ళ పేరు మీద కొత్త. వాళ్ళు ఇచ్చిన 15,000 దేనికి పనికి వస్తాయి?